తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మరికొన్ని అంశాల గురించి ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి గడిచిన 2 ఏళ్లలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రధాని మోడీని కలవలేదు. 2 ఏళ్లుగా ఈసారి ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క ఇద్దరు కూడా సాయంత్రం 4 గంటలకి ప్రధాని మోడీని అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో కలవబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి సహకారంతో పాటుగా పెండింగ్ నిధుల విడుదల, అలాగే కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అంశాలని ప్రధానికి వివరించబోతున్నారు. సుమారు 20 అంశాల జాబితాని ప్రధాని మోడీకి తొలిసారి భేటీలోనే రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ప్రధానంగా విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలతో పాటుగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటుగా బయ్యారం ఉక్కు కర్మాగారం, అలాగే ఇతర అంశాలు, ఇటు 2 రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలు, 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంశాలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా చొరవ తీసుకోవాలని చెప్పి ప్రధాని మోడీని కోరబోతున్నారు. అలాగే సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి ఒక జాతీయ పండుగగా గుర్తించి కేంద్రం నిధుల విడుదల చేయాలి ఫిబ్రవరిలో అని చెప్పి ఆ అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్తో పాటుగా జాతీయ రహదారుల నిర్మాణానికి సహకారం, అలాగే పాలమూరు రంగారెడ్డి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులకి జాతీయ హోదా కల్పించాలని, అలాగే నీతి ఆయోగ్ సూచించిన సిఫార్సుల మేరకు ఇటు వివిధ పథకాలకి ప్రాజెక్టులకి నిధులు ఇవ్వాలని చెప్పి కూడా ఇటు ప్రధానిని కోరబోతున్నారు. అలాగే తెలంగాణ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏంటి, అలాగే తెలంగాణకి ఇచ్చిన గ్యారంటీ స్కీమ్స్ అమలు ఏ విధంగా చేయబోతున్నారు, సో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021 సెప్టెంబర్ తర్వాత ఎప్పుడు కూడా ప్రధాని మోడీని కలవలేదు. కేవలం కేటీఆర్ మాత్రమే లేఖలు రాస్తూ వచ్చారు రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని చెప్పి. సో ఇప్పుడు రెండు, ఇటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ప్రత్యర్థి పార్టీల ఉన్నప్పటికీ కూడా పరస్పర సహకారం, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇటు కేంద్రం సహకారం అందించాలి, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది కాకుండా సో సత్సంబంధాలు కొనసాగించే విధంగా ఫెడరల్ స్ట్రక్చర్లో భాగంగా సో రాష్ట్రాలకి కేంద్రం సహకారం అందించాలి అన్న కోణంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఎవరు ముఖ్యమంత్రిగా ఎంపికైనప్పటికీ కూడా ప్రధాని మోడీని కలవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ గతంలో కూడా కేసీఆర్ అనేక సార్లు ప్రధాని మోడీని కలిశారు, కానీ అపరిష్కృతంగా ఉన్న అంశాలు అనేవి అలాగే పెండింగ్లో ఉండిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వాటిని ముఖ్యంగా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలు, ప్రధానంగా వెనకబడిన జిల్లాలకి, ఉమ్మడి 9 జిల్లాలకి కూడా సంవత్సరానికి 50 కోట్ల చొప్పున ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉన్నప్పటికీ అవి 2019 నుంచి కూడా సుమారు 4 ఏళ్ల నుంచి కూడా పెండింగ్లో ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది. సుమారు 1350 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్, అలాగే నిధులు కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి. 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసిన నిధులు, అలాగే జిఎస్టీ రాకముందు ఉన్న సెంట్రల్ ట్యాక్స్ విధానంలో ఉన్న ముఖ్యంగా పెండింగ్ నిధులు కూడా రాష్ట్రానికి రావాల్సి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రధాని మోడీని కోరే అవకాశం ఉంది. అలాగే విభజన చట్టంలో పొందుపరిచిన ట్రైబల్ యూనివర్సిటీ ఇటీవలే పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయమని చెప్పడంతో పాటుగా ఎయిమ్స్ బీబీ నగర్కి నిధులు మంజూరు చేయమని చెప్పడం, అలాగే ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్, ఉమ్మడి ఏపీ భవన్ విభజనకు సంబంధించిన అంశం పైన కూడా నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ ఉంది కాబట్టి సో కేంద్ర హోంశాఖ ద్వారా త్వరితగతిన ఇటు పరస్పర అంగీకారంతో ఈ ఉమ్మడి భవన్ విభజనని 19 ఎకరాల విస్తీర్ణంలో భవన ఆస్తులు అనేవి ఉన్నాయి. సో వీటిని విభజించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడంతో పాటుగా 2 రాష్ట్రాల మధ్య కూడా ఎటువంటి సమస్య లేకుండా ఇటు కేంద్రం సమన్వయంతో సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి ఇటు ప్రధానికి విజ్ఞాపనలు అందించబోతున్నారు. సో దీని తర్వాత ప్రధాని మోడీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఈరోజు
రోజు రాత్రికి ఢిల్లీలోనే ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం. అలాగే పార్టీకి సంబంధించిన పెద్దల్ని కూడా ఆయన కలవబోతున్నట్లుగా సమాచారం. ఏఐసిసి పెద్దల్ని కలిసి నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకి సన్నద్ధతతో పాటుగా ఇటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, అలాగే ఇది 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలా లేక ఆ తర్వాత చేయాలా అన్న అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు. అంతేకాకుండా 6 గ్యారంటీకి ఏ విధంగా అమలవుతున్నాయి, వాటికి తీసుకుంటున్న చర్యలు ఏంటి, ప్రస్తుతం ప్రభుత్వ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వీటన్నింటికి సంబంధించిన అంశాలను కూడా అధిష్టానానికి వివరించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షిని ఇటీవల ఏఐసిసి అధిష్టానం నియమించడం జరిగింది కాబట్టి సో ఆమెను కూడా ఢిల్లీ వేదికగానే ఇటు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క కలిసి నెక్స్ట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఎజెండాకు సంబంధించి ఇటు ప్రధాని మోడీతో కేంద్ర మంత్రులతో కలిసే అవకాశం ఉంది, చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇటు పార్టీకి సంబంధించిన పదవులు, నెక్స్ట్ లోక్సభ ఎన్నికల వ్యూహాలు, వీటన్నిటికి సంబంధించి కూడా పార్టీ అధిష్టాన పెద్దలను కలిసి ఇటు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వివరించే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఆయన అధికారిక నివాసానికి మరి కాసేపట్లో చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఉంది. ఆయన అధికారిక నివాసంలోనే ఈ భేటీ జరగబోతోంది. సో ఇది రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4వ ఢిల్లీ పర్యటన. సో ఒక్క నెలలోనే 4 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన పరిస్థితి ఉంది. తొలుత ముఖ్యంగా సిఎల్పి నేతగా ఎంపికైనప్పుడు, ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి, ఆ తర్వాత తన ఎంపీ మిత్రులకి ఇటు విందు ఇవ్వడానికి ఆయన ఢిల్లీ వచ్చారు. సో ఇప్పుడు అధికారికంగా ప్రధాని మోడీని ఇటు ప్రధానితో ఇటు పార్టీల మధ్య వైరుధ్యాలున్నా విభేదాలున్నా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం సఖ్యతతో కలిసి పనిచేయాలి అన్న అభిప్రాయంతో గతంలో కిషన్ రెడ్డికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోరిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటీవలే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధాని మోడీని కలిశారు. అందులో భాగంగా ఈరోజు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరిని కూడా ప్రధాని మోడీ కలుస్తారు. సో చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విజ్ఞాపనలకు సంబంధించి, ముఖ్యమంత్రులు ఇచ్చే విజ్ఞాపనలకు సంబంధించి ఏ విధంగా ప్రధాని స్పందిస్తారు, పెండింగ్ అంశాలపైన త్వరితగతిన నిర్ణయం తీసుకుంటారా, గతంలో 10 ఏళ్లుగా ఏ విధంగా అయితే పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి, ముఖ్యంగా ఎఫ్ఆర్బిఎం పరిమితికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అప్పులు తీసుకునేందుకు, రుణాలు తీసుకునేందుకు వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి అలాగే ద్రవ్య సంస్థల నుంచి అప్పులు తీసుకునేందుకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పైన కూడా గతంలో పరిమితిని విధించడం జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ. సో వాటిని ఎత్తివేయాలని చెప్పి కోరే అవకాశం ఉంది. అలాగే కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, ప్రాజెక్టులను కూడా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ అమలు పరచలేదు అన్న విమర్శ కూడా గతంలో రేవంత్ రెడ్డి చేశారు. కాబట్టి సో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ కేంద్ర పథకాలను కూడా మేము రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఐటీఐఆర్ కానీ మరికొన్ని పథకాలు, ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసే పథకాలను గతంలో కేసీఆర్ అమలు పరచలేదు. అలాగే మోటార్లకు మీటర్లు పెట్టే అంశానికి సంబంధించి కూడా గతంలో అనేక విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ వాటిని కూడా అమలు పరచలేదు. కాబట్టి సో ఇప్పుడు కేంద్ర స్కీమ్స్ ని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకుంటారా, అలాగే కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించే దిశగా తన అడుగులు ఉంటాయనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఇటు ప్రధాని వద్ద రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ప్రస్తావించే అవకాశం ఉంటుంది.